నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో సోషల్ మీడియా విభాగంతో ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వైసీపీ విజయం చేకూర్చేందుకు సోషల్ మీడియా అందిస్తున్న సేవలు మరువలేనివని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జోరందుకున్న అభ్యర్థుల నామినేషన్ల పర్వం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి. జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న నివేదిత. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం. పెందుర్తి సుజాత నగర్ విద్యా సంస్థల ఆవరణలో సత్కారాన్ని అందుకున్న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గొల్లప్రోలు వై జంక్షన్ నుండి భారీ ర్యాలీగా కొణిదెల పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు. వేలాదిగా జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గొల్లప్రోలు నేషనల్ హైవే రోడ్డు మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది. దారి పొడవునా జనసందోహంతో పిఠాపురం పట్టణమంతా మారుమోగిపోయింది. ఎటు చూసినా జై పవన్ కళ్యాణ్ నినాదంతో మారుమోగిపోయింది. ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజుతో కలిసి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు మధ్యలో ఒక 60-70 వేల మంది ప్రజా సమూహంతో దారి పొడవుతా ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో ప్రసంగించబోతున్నారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో అరుంధతి నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మలసాల నివేదిత పాల్గొని గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పీలా రాంబాబు, బొడ్డాడ శివ, దాడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మలసాల భరత్ను, బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో పీలా శ్యామ్, ఎల్లపు చంద్రమోహన్, ఆళ్ల నాగేశ్వరరావు, విల్లూరి ప్రసాద్, కాన్రేగుల రాము, కొణతాల త్రినాథ్, బుద్ధ జగన్, కాన్రేగుల సాంబ మరియు 81వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్. మన 81వ వార్డు పరిధిలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు 18వ రోజు. గత 18 రోజులుగా వార్డులో అన్ని ఏరియాలు కూడా కవర్ చేస్తూ ప్రతి డోరు కూడా టచ్ చేస్తూ భరత్ గారికి అవకాశం పట్టి ఆయన, భరత్ గారి వైపు నివేదిత గారు, అలాగే మన కార్పొరేటర్ లక్ష్మీ సౌజన్య గారు, మన టీం మెంబర్స్ అందరూ, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక మాట మీద కమిట్మెంట్ తోటి వార్డు అంతా కూడా తిరగడం జరిగింది. ఈ వేళతో రమారమి 85 to 90%
వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం అంతా కంప్లీట్ అయింది. మరో 3 రోజులు అయితే మ్యాక్సిమం మన వార్డు అంతా కూడా మొదటి దఫా అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా డోర్ టు డోర్ తిరగడం. అయితే వార్డులో తిరుగుతున్నంతసేపు కూడా ప్రజల నుంచి చాలా మనస్ఫూర్తిగా వాళ్ళంతా కూడా ప్రతి గడప నుంచి కూడా మేము వాళ్ళ గడప టచ్ చేద్దామని వెళ్తే వాళ్ళే బయటకు వచ్చి చాలా సాధారణంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు రిప్రజెంటేషన్గా మేము వచ్చామని చెప్పేసి అని వాళ్ళంతా కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న విధానం మమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. అంటే ఇంకా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ మా పట్ల కానీ వాళ్ళకున్న ప్రేమ అభిమానం చూస్తే ఇంకా మా బుర్ర మీద ఎంత బాధ్యత ఉంది అంటే మనకి ఇంకా మన వార్డు పరంగా కోడూరులో కానీ మామిడిపల్లిలో కానీ జరుగుతున్నటువంటి హౌసింగ్ ఇవన్నీ కూడా 70 to 75% హౌసింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. మనం ఒక 30 పైసలు వాటా వరకు అక్కడ బ్యాలెన్స్ ఉంది. అట్లాగే వార్డులో ఉన్నటువంటి స్కూల్స్ నాడు నేడులో కానీ స్మార్ట్ స్కూల్స్లో కానీ ఇవన్నింటిలో కూడా రమారవి మన వార్డులో 5.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అవి కూడా 80-85% వరకు కంప్లీట్ అయ్యాయి. అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇవన్నీ కూడా మనం వార్డులో వివరించడం అట్లాగే సంక్షేమ రథసారథి అన్నందుకల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కూడా పేద ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాకు చేశారు. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమని రవీంద్ర భారతి పాఠశాల సీజీఎం జిఆర్ వసంత అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ రవీంద్ర భారతి పాఠశాల ప్రాంగణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు నేపథ్యంలో ప్రత్యేక సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి పాఠశాల సిబ్బంది అందరికీ అందించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శ్రమ ఈ ఫలితాల సాధనకు సులభతరం చేశాయన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో వారికున్న అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో రవీంద్ర భారతి పాఠశాల కోఆర్డినేటర్ కె రమ్య, సుధాలత, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Schedules, they have woke up early and made us woke up early and they have planned to make us study through these micro schedules and I've always prepared and followed their path and I'm very happy that I crossed 590 to get 593 marks. I'm very grateful to them. I want to become a great IITian. Thank you. వైష్ణవి, నేను ఈరోజు ఇన్ని మార్క్స్ సెక్యూర్ చేసుకున్నానంటే అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్, ఒక ప్రణాళికతో మా టీచర్స్ అందరూ నన్ను ఎక్కడ తప్పు చేసినా అక్కడ వచ్చి నేను ఏ మిస్టేక్ చేశానో తెలియజేయడం వల్ల నేను ఆ మిస్టేక్స్ కొంతవరకు రికవర్ చేసుకున్నాను. మా పేరెంట్స్ ప్రోత్సాహం ఇంకా నా కృషి వల్ల నేను 581 సెక్యూర్ చేసుకున్నాను. అనకాపల్లి బైపాస్ రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ బుధవారం ఉదయం నామినేషన్ వేస్తున్నానని, అదేవిధంగా బుధవారం సాయంత్రం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రేపు సాయంత్రం సుంకరమెట్ట జంక్షన్ నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారీ ర్యాలీతో నెహ్రూ చౌక్ జంక్షన్కు చేరుకుంటారని, ఈ ర్యాలీని బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి ఇవ్వలేదు అని, బీసీ వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి అవమానించారని అన్నారు. అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని మార్చే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నట్టు ఉందని, అందుకే డిప్యూటీ సీఎం అయిన బోడి ముత్యాల నాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి పరమేశ్వరరావు, పరుచూరి భాస్కర్రావు, కోటిని బాలాజీ, బొత్తుల తాతారావు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా. అందరికి కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా. మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ
ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేవి నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని, వారి తరపున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను. వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా అనకాపల్లి మండలంలో మామిడిపాలెం, బౌలవాడ గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనతల రామకృష్ణ మాట్లాడుతూ, మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామని, వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన వైసీపీ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని తెలియజేశారు. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, అలాగే కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఎంపీగా సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కరణం శ్రీనివాసరావు, చెక్కలన్న, ఆళ్ల శ్రీను, సత్యనారాయణ సైనిక్, నారిపిని చంద్రశేఖర్, ఇంటి తాతారావు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 1600 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని మళ్లీ తీసుకున్నాడు. అది ఆ స్కీమ్ గా ఆపేస్తే ఆ డబ్బు నీకు ఇచ్చేయాలి వెనక్కి. ఎంతంటే ఎవరెవరి పేరుతో ఎంత ఉందో ఇచ్చేయాలి వెనక్కి ఇవ్వలేదు కదా. ఆ స్కీమ్ ఆపేశాడు, ఆ డబ్బు తీసుకెళ్లిపోయాడు. అంటే ఇక్కడ ఇదే కాదమ్మా, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టించారు. ఆఖరికి మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా మన ఫోటో కాదు, అది ఇతర ఫోటో ఉంది. ఆ సర్వే చేసి రాత్రి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నట్ట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు ఏ విధంగా అయితే తాకట్లు పెడుతున్నాడో, రేపు పొద్దున మన కొంపలు గాని, మన భూములు గాని అన్ని కూడా తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోతుంది. అటువంటి దోపిడీ జరుగుతుందమ్మా. అందు గురించనే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా, మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అందరూ కలిసే పోటీ చేయాలి, మళ్ళీ వీడి పోటీ చేస్తే మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, పరిశ్రమ రాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వదు, వ్యవసాయాలు లేవు, ఎన్ని రకాలుగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన అవకాశం పక్కన పెట్టుకుని ఆయన పదవి గురించి చూసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అందు గురించి ఆయన అంత త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఎందుకు ఇచ్చారు? ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూడా ఒప్పించి ఇందులో తీసుకొచ్చి తెలుగుదేశం మోడీ గారు ఇచ్చారు. ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ రాదమ్మా. ఈ టైంలోనే మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలి. అందుకే ఇటువంటి ప్రభుత్వాలకి మనం మద్దతు ఇచ్చి ఎంత గట్టిగా గెలిపించుకోగలిగితే అంతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఏ ఆలోచనతో అయితే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఇటువంటి కార్యక్రమం చేస్తాం, దాన్ని సఫలీకృతం చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి. మన గురించి ఆయన సినిమాలు వదిలిపెట్టుకుని రాజకీయ జీవితంలో వచ్చారు. 2 సినిమాలకు వెళ్తూ 1000 కోట్లు సంపాదించుంటారు. ఈ రోజు ఆ సంపాదన వదులుకొని ఈ రోజు వచ్చి అసలు నేను కూడా రాజకీయాలు వదులుకోవాలని చాలా కాలం దూరంగా ఉన్నా. కానీ ఈ రోజు నేను కూడా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే నేను వచ్చాను. ఎందుకంటే ఆయన ఒక్క వ్యక్తే ఈ వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి మీద పోరాటం చేస్తున్నాడు.
అటువంటి వ్యక్తి ఒకటే అడిగారు, కలిసి పోరాటం చేద్దాం రండి, మనం మీకంత అనుభవం ఉంది, మీలాంటి వాళ్ళు ఉండాలి, దూరం ఉండకూడదు అని చెప్పడం వల్ల, ఆయన స్వయంగా అడగడం వల్ల నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని మనం నాయకత్వం కాపాడుకోవాలి. గతంలో ఆయన పోటీ చేశారు, 2 సార్లు 2 దిక్కులో ఓడిపోయారు. జనరల్గా ఓడిపోతే ఏం చేస్తారు ఎవరైనా, ఇంకెందుకు ప్రజలు నమ్ముకుంటే నాకేం కాదని పక్కెళ్ళిపోతారు. ఆయన ఆ రకంగా వెళ్ళిపోలేదు. ఏ పరిస్థితుల వల్ల ఓటమి వచ్చిందని అర్థం చేసుకున్నారు. ఇంకా పట్టుదల పెరిగి ఇంకా అయినా సరే నేను ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఆయన 10 సంవత్సరాల నుంచి ఏం ఆశించుకుంటూ చేస్తున్నారు. అందువల్ల అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. భావితరాలు ఇటువంటి యువకులందరికీ కూడా మంచి అవకాశం రావాలంటే అటువంటి నాయకత్వం బలపరచాలంటే ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మంగళవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి వివి రమణకు అందించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎంఎంఎల్, లిబరేషన్ డెమోక్రసీ మొదలైన పార్టీలు బలపరిచిన ఇండియా వేదికగా రమణను గెలిపించడం ఎంతైనా అవసరమని సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు, ఉద్యమ నేత ఎస్ పుణ్యవతి అన్నారు. ఎంపీ అభ్యర్థిగా పి అప్పల్ నరసను కూడా గెలిపించాలని ఆమె కోరారు. రావాడ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది ఎర్ర సైన్యంతో ర్యాలీలు నిర్వహించి అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ, తులసిదాస్, ఎం కృష్ణమూర్తి, రెడ్డి వేణు, తిరుపతిరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆరిక అశోక్, ఎం మన్మథరావు, బి ఇందిరా, సాంబమూర్తి, బివి రమణ, కె సీతారాం, కొల్లి గంగనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ పాలనకు చర్మగీతం పాడాలని, లేకుంటే ఎన్ని ఉద్యమాలు చేసినా గిరిజన బడుగు బలహీన వర్గాలకు తాయిలాలిస్తూ కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ఇది దేశ వినాశనానికి నాంది అని, అందుకే అసెంబ్లీకు తనను పార్లమెంటుకు అప్పల నరసను గెలిపించి పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నుండి వేలాది మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ ఛేదించుకుని పోరాటం చేసి కేసులో ఇరుక్కుని చట్టం సాధించుకున్నాం. మన పోరాట ఫలితం అది, మనకెవడో ఇచ్చి పడిపోయింది కాదు. కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేస్తున్నాడు? వచ్చి పీసా చట్టాన్ని ఎత్తి పెట్టేస్తున్నాడు. అంటే మన గ్రామంలో భూములు అన్యాక్రాంతం కావడానికి మన నిమిత్తం లేదు, మనం అడగాల్సిన పని లేదు, మనం ఆమోదం పని లేదు. గిరిజనుల హక్కులు అదనంగా ఇవ్వాల్సింది పోయి ఉన్న హక్కులు లాక్కుంటున్నాడు. మన పోరాటం చేయాలొద్దా? కింద పోరాటాలు చేస్తున్నాం, దాంతో పాటు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా మన పోరాటం చేయాలా వద్దా చెప్పండి. అక్కడ మన నాయకులు ఉంటే కదా పోరాటం చేసేది. నిన్ను నన్ను గేటు దాకా కూడా రానియరు కదా, వాళ్ళు కాపాడుకోగలిగేది. ఇది మిత్రులను మీరు అర్థం చేసుకోండి, ఇది మీరు అర్థం చేసుకోండి. నాకైతే భయం వేస్తాం. పోటీ చేస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడే రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు చెప్పారు. దయచేసి ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఒకటి, మరి సిపిఎం పార్టీ తోటపల్లి పోరాటాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జంజామతి పోరాటాలు కానీ, పొర్లపాడు లాబేస్ పోరాటాలు కానీ, గోలిగడ్డ పోరాటాలు కానీ, అనేక రోడ్లు సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీని మీ గమనంలో పెట్టుకోవాలా. మరి ఈరోజు నన్ను పి అప్పలసాయి గారు పార్లమెంట్ పంపించాలని, అసెంబ్లీకి పంపించాలని, మరి మన పక్షాన ఉండే ఎర్ర జెండాని ఖచ్చితంగా గెలిపించాలని పార్టీ చెప్పినట్టు విషయాలని మీ ఆశీర్వాదం కోసం గెలిపించాలని సుత్తి కూడా నక్షత్రాన్ని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీతో ప్రజలు, అభిమానులు ఆశీస్సులతో మంగళవారం నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్, రిటర్నింగ్ అధికారి హెచ్వి జయరాంకు ఎమ్మెల్యే గణేష్తో పాటు సరే అయితే కళావతికి కూడా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు హాజరై ఆయనకు ఆశీస్సులు అందించారు.
గణగణ గణగణ గణేశన్న విజయ ఢంకమూగించాల ఓ గణేశన్న నిలువే మరణన్న జగ 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 జగద్వినాథం పూరిస్తాల ముద్దుపేట శ్రీ కట్లోమా శంకర్ గణేష్ గారు నామినేటెడ్ కార్యక్రమం. ఇది నర్సీపట్నం లేకపోతే వైజాగ్ మహాసముద్రానికి వచ్చినట్టుంది. కావున ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు వైసీపీ కార్యకర్తలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాము. పాతపట్నం మండలం కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి నామినేషన్తో పాతపట్నం జనసంద్రంగా మారింది. మండుటెండల లెక్క చేయకుండా అశేష జనవాహిని తరలివచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం గృహం నుండి భారీ ర్యాలీతో పాతపట్నం ప్రధాన రహదారి గుండా ఊరేగింపుగా చేపట్టారు. రెడ్డి శాంతి దారి పొడవున ఇరువైపులా ప్రజలకు నమస్కారం అభివాదం చేశారు. డప్పులు వాయిద్యాలు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కేరింతలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గం పరిధిలోని మొలియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్లన్పేట, కొత్తూరు మండలంలోని మైదాన గిరిజన గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజానీకం నీరాజనాల మధ్య రెడ్డి శాంతి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దేశంలో పేదరిక నిర్మూలనకు పటిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుందని మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని 2 సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ జయనివాస్కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను అనేక పర్యాయాలు ఎంపీగా పనిచేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ మేనిఫెస్టో పంచన్యాయ పథకాలను పొందుపరచడం జరిగిందని, వాటిని పారదర్శకంగా అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పల్లంరాజు వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ప్రకాష్ చౌహాన్ తదితరులు ఉన్నారు. నేను ఇది 7వ సారి పోటీ చేస్తున్నాను. గతంలో పోటీ చేసినప్పుడు 3 సార్లు నన్ను కాకినాడ ప్రజలందరూ కూడా ఎన్నిక చేసి ఎంపీగా దీవించారు. కాకినాడ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్ల నేను 3 సార్లు మరి పార్లమెంట్కి వెళ్ళటం, కేంద్ర మంత్రివర్గంలో కూడా రక్షణ శాఖ, విద్యాశాఖ కూడా కేంద్రంలో కూడా చేయటం నాకు కాకినాడ ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశం. వారిచ్చిన అవకాశం ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా చాలా మంచి పనులు చేయగలిగాను. నాకు సంతృప్తిగా కూడా చేయగలిగాను. మరొకసారి అవకాశం ఇచ్చి ఇంకా పనులు చేయడానికి ప్రజలు నన్ను విశ్వసిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయానికి తోడ్పడతారని కూడా నేను ఆశిస్తున్నాను. జై హింద్. ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ అనంతరం తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ నందిగామలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువైందని, మొండితోక ప్రదేశ్పై వ్యతిరేకతతో టీడీపీలోకి వలసలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కేసినేని శివనాథ్, చిన్ని, నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. 10:48 గంటలకి మేము 10 గంటల 45 నిమిషాలకి నామినేషన్ వేయటం జరిగింది.
తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందో నందిగామలో కూడా స్పష్టంగా కనపడుతుంది ఈ వైసీపీ పరిపాలన మీద, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ మీద. గత నెల రోజుల నుంచి చూస్తే వరుసగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో, ప్రతి ఊరు కొన్ని ఊళ్ళు అయితే ఖాళీ అయిపోతున్నాయి. తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బ్రదర్స్ పట్ల వ్యతిరేకత, అదేవిధంగా మా ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం, వైసీపీ పార్టీ అనేది ఉండకుండా చేయటం అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధినేతలకి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉండటం మా అదృష్టం. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా కుట్టుపడిపోయి ఎక్కడికక్కడ కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో చూడని రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, అదేవిధంగా ఈరోజు ఎవరిని వదలుపట్టట్లేదు వాళ్ళు. ప్రతి అభ్యర్థి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఈరోజు నామినేషన్ ఫైలప్ చేయాలంటే ఆ కేసులే ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రతి అభ్యర్థి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన ఇంతటితో సమాప్తం చేయాలని, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమాన్ని ఒక తాటి మీద నడిపే పరిపాలన రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశంలో రాష్ట్రంలో నందిగాంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నామండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయిన సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తానని అన్నారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరగటం మొదలుపెట్టాము. కింద నుంచి కూడా అమ్మవారి ఫుడ్ స్టెప్స్తో మొదలు పెడితే ప్రతి మెట్ల దారికి కూడా ఘోరాది ఘోరంగా ఉన్నది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సమస్య అంటే ప్రతిదీ సమస్యే, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలింగ్ కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరాది ఘోరంగా ఉన్నారు పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని వాళ్ళెంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని నేను మనవి చేస్తున్నాను. సరే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో సోషల్ మీడియా విభాగంతో ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వైసీపీ విజయం చేకూర్చేందుకు సోషల్ మీడియా అందిస్తున్న సేవలు మరువలేనివని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జోరందుకున్న అభ్యర్థుల నామినేషన్ల పర్వం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి. జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న నివేదిత. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం. పెందుర్తి సుజాత నగర్ విద్యాసంస్థల ఆవరణలో సత్కారాన్ని అందుకున్న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు.
ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.